ఇలా చూసారా మినీ మినపరొట్టె క్యూట్గా ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఇవాళ మనం చిన్న సైజ్ అంటే మినీ సైజ్ మినపరొట్టె తయారు చేసుకుందాం. పప్పుచారుతోటి చాలా బాగుంటుంది. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, మనకు నచ్చిన ఏ చట్నీతో అయినా చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసుకుందాం, వచ్చేసేయండి. ముందుగా ఒక చిన్న మాట, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా మినీ మినపరొట్టె తయారు చేయడం కోసం నేను ఇక్కడ 1 కప్ మినపగుళ్ళు తీసుకొని శుభ్రం చేసుకుని 8 గంటల పాటు నానబెట్టుకున్నాను. అలాగే 1.5 కప్పు బియ్యం రవ్వ తీసుకొని శుభ్రం చేసి 8 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇడ్లీ రవ్వ కూడా వాడుకోవచ్చు, అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ ఏమాత్రం తగ్గదు. ఇలా 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టిన మినపగుళ్ళని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న రవ్వను తీసుకుని వాటర్ లేకుండా పిండుకుని పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్లో వేసుకుని రెండు చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ మినప్పిండి ఒకదానితో ఒకటి చక్కగా కలిసిపోయాయి. ఇలా రెడీ అయిన పిండిని 6 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు. ఇలా పిండిని రెడీ చేసిన తర్వాత 6 గంటల పాటు నేను పక్కన పెట్టుకున్నాను. 6 గంటల తర్వాత పిండి చక్కగా పులిసింది. చక్కగా పులిసి రెడీ అయిన పిండిలో నుంచి సగం పిండిని తీసుకొని వేరే గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. మన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు 1-2 వేసుకోవచ్చు. కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకున్నాను. 1 టీ స్పూన్, అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవచ్చు. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటున్నాను. ఇందులో అల్లం రుచి నచ్చితే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మినీ మినపరొట్టె వేసుకోవడం కోసం కాస్త వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను కొంచెం వాటర్ని కలుపుకుంటున్నాను. వాటర్ని వేసుకుని చక్కగా కలుపుకున్న తర్వాత మనం మినపరొట్టెను వేసుకుందాం. ఇలా చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా చూసారా, ఇలాంటి ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని వేడి చేసుకుని పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని మినపరొట్టెలు తయారు చేసుకుందాం. ఇలాంటి ప్యాన్ అందుబాటులో లేదనుకోండి, సో ఎలా వేసుకోవాలో దాన్ని కూడా చివరిలో చూపించాను. ఆ పద్ధతులు కూడా వేసుకోవచ్చు. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండిని తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకున్న పిండిని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో ఇలా చూసారా, మన మినీ మినపరొట్టెలన్నీ చక్కగా కుక్ అవుతున్నాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇవి బాగా కుక్ అయిన తర్వాత వేరొక వైపు కూడా తిప్పి వేసుకొని దాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కుక్ చేసుకుందాం. ఇలా చూసారా, కలర్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. లైట్ గోల్డెన్ కలర్లో ఉంది కదా, చాలా చక్కగా రోస్ట్ అయ్యాయి, కుక్ అయ్యాయి. సో దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఇటువైపు కూడా కుక్ చేసుకున్న తర్వాత సో మినపరొట్టెలను మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మన మినపరొట్టెలు చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని తీసి వేరొక ప్లేట్లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఇంకొక విధానంలో కూడా ట్రై చేద్దాం. ఇలా చూసారా, ఇలాంటి ఒక పోపు పెట్టుకుని ఒక చిన్న ప్యాన్ ఉంటుంది కదా, సో ఇలాంటి ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో కాస్త ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 గరిటెల పిండి తీసుకుని అందులో వేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ అవుతుంది. ఇలా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇది అంచుల నుంచి కాస్త మనకు రోస్ట్ అయినట్టు కనపడుతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనపడుతుంది. ఆ స్టేజ్లో దీన్ని ఇంకొక వైపు కూడా తిప్పి వేసుకోవాలి. సో దీన్ని కూడా మరో నిమిషం పాటు కుక్ చేసుకుందాం. అంతే అండి, మన మినీ మినపరొట్టె 2 వైపులా చక్కగా రోస్ట్ అయి రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే, మీకు ఈ మినపరొట్టె నచ్చినట్లయితే ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు చెప్పండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.